పెడుతున్నానని చల్ల వేస్తున్నా. పాలం వేసి అట్టు పక్కన తీసుకోవాలి. తీసుకొని కొంచెం పెరిగేసి ఒక రోజు నుంచి తెల్లారి అయితే మిక్సీ వేసుకోవాలి. అట్టు వేసి ఇట్లా తర్వాత ఏం చేయాలంటే మిక్సీ చేయాలి. మిక్సీకి వేస్తే తర్వాత వెన్న వస్తుంది. ఇట్లా ఇట్లా వెన్న వస్తుంది. ఇట్లా వెన్న వస్తే మంచి ఏం చేయాలంటే వేరే దాంట్లో పోసేయాలి. ఇలా వేరే దాంట్లో పోసి ఇట్లా మనం తీసి తీయాలి. చల్లి కొన్ని నీళ్ళు ఇట్లా చల్లాలి. కూల్ వాటర్ చల్లాలి. చల్లి తీయాలి. ఇట్లా మంచిగా ఇట్లా తీసిన మనకు మంచిగా ఇట్లా వెన్న వస్తుంది. ఈ వెన్న ముద్ద వచ్చిన తర్వాత మనము పొయ్యి మీద పెట్టి ఇట్లా వెన్న తీసిన తర్వాత అయితే కొంచెం ఇట్లా నీళ్ళల్లో వేసి కడగాలి. కడిగి ఇది తీసుకొని మంచిగా ఇది తీసుకొని తర్వాత పొయ్యి మీద పెట్టి కడగబెట్టాలి. కడగబెడితే నెయ్యి అవుతుంది. మంచిగా ఇప్పుడు కడగబెడదాం. కడగబెడదాం. ఇది పొయ్యి మీద పెట్టి కడగబెట్టాలి. సరేదా. ఇప్పుడు ఏం చేయాలి నాని? ఇది గ్రైండర్ మిక్సీకి వేసిన తర్వాత అయితే ఇది దీంట్లో పోయాలి. చల్ల దీంట్లో పోసి ఇది పక్కకు పెట్టుకొని చల్ల వాటర్ పోయాలి. ఉంటుంది ఇట్లా ఈ చల్లటి వాటర్ దీంట్లో పోయి దీంట్లో పోసిన తర్వాత ఇది ఇలా వస్తుంది. అన్న వచ్చిన తర్వాత దీంట్లో వేసేయాలి. మొత్తం వేసిన తర్వాత చల్లది పక్కకు పెట్టుకొని వాటర్లో కడిగేసేయాలి. శుభ్రంగా మంచిగా ఉంటుంది. మంచి తాజా ఎన్న వస్తుంది అన్నమాట. నీకు ఇది ఎవరు చెప్పారు నాని? ముందు మేము చిన్నప్పుడు మా మమ్మీ చేసేది. మాకు బర్రెలు ఉండేవి. అయితే అప్పుడు పెరుగు తింటుంది కదా. పెరుగు చేసినప్పుడు అట్టు పక్కకు వేసి ఒక రోజు 2 రోజులు వేసిన తర్వాత ఇట్లా చల్ల చేసి మంచిగా వెన్న తీసి అప్పుడు నెయ్యి చేసేది అనమాట. మేము అట్లా నేర్చుకున్నాం. ఇప్పుడేం చేయాలి నాని? ఇది వెన్న స్టవ్ అంటు పెట్టి కరగబెట్టాలి. పెడితే నెయ్యి అవుతుంది. కృష్ణునికి ఇష్టమా నాని? కృష్ణునికి వెన్న ఇష్టం కదా. కృష్ణునికి అందుకే వెన్న ఇష్టం అనేది కృష్ణుడు తింటాడు అనమాట. టేస్ట్ బాగుంటుందని తింటాడు. నాకు కొంచెం టేస్ట్ ఇవ్వాలా? టేస్ట్ ఉంటుందా? ఇప్పుడు చూడు. సరే బాగుంటుంది. తిని చూడు. అందుకే కదా మనం ఇంట్లో చేసుకునేది. దీన్ని చూపిస్తే ఎలా ఉందో చెప్పు నాకు. సూపర్. అందుకే మనం ఇంట్లో చేసుకోవాలి. ఇప్పుడు ఇది ఏం చేయాలంటే స్టవ్ ముట్టించి పొయ్యి మీద పెట్టాలి. పెడితే కడిగి నెయ్యి అవుతుంది. అప్పుడు మంచిగా ఉంటుంది అన్నమాట. ఎర్రగా రాగిన తర్వాత ఇట్లా కొంచెం ఎర్రబడ్డ తర్వాత బంద్ చేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకొని ఇలాగా వడపోసుకోవాలి. నెయ్యి రెడీ అయిపోతుంది. అంతే. జున్నులు అయిపోయింది. రాండి. అయిపోయింది. ఇదిగో ఇలా ఎర్రగా అయిన తర్వాత మనము చూడండి. చూసిన తర్వాత ఇలా వడబోసుకోవాలి. అప్పుడు నెయ్యి రెడీ అయిపోయినట్టే అన్నమాట. చూడు ఎంత నెయ్యి అయిందో. మంచిగా ఇంత చేసుకోవాలి. ఇట్లా టేస్ట్ బాగుంటుంది.